మరి సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘ పెద్దలకు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్టమస్ అంటే అందరికీ సంతోషమైన దినం. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరికి సంతోషమైన దినం. మనకు వచ్చేది ఒకటే పండుగ సంవత్సరానికి. ఈరోజు అందరూ కొత్త బట్టలతోటి సంతోషంగా మందిరాలలోకి వెళ్ళి మరి దేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి, కనపరచాలి, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని అందరి మనసులలో ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల మరి చాలామంది మందిరాలలోకి రాలేకపోతుంటారు. మరి వారి ఇబ్బందులు, వారి ఆర్థిక పరిస్థితులను బట్టి రాలేకపోతుంటారు. దేవుడు సమయానికి మందిరాలలోకి నడిపించిన వారందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి కొంతమంది దుఃఖ ప్రాంతంలో ఉన్నారు మరి మన గ్రామంలో, మరి వారిని కూడా దేవుడు ఓదార్చును గాక, ఆదరించును గాక. అదే రీతిగా ఈ లక్కపల్లి ఈసారి క్రిస్టమస్ లక్కపల్లికి వెళ్ళాలని నేను మా కుటుంబం ఆశ కలిగి నెల రోజులకు ముందే నేను ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారితో కూడా చెప్పాను, క్రిస్టమస్ లక్కపల్లికి వెళ్తాను అని. దేవుడు నన్ను ఈ ఊరిని వదిలిపెట్టి బయట ప్రాంతానికి నా పిల్లల బతుకుదెరువు గురించి వెళ్ళాను. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఎంతగానో పోయిన డిసెంబర్ నుండి డిసెంబర్ వరకు ఆశీర్వదించి దీవించాడు. దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రిస్టమస్ గ్రీటింగ్స్ అంటే వాక్యం నేను నాతో ఎక్కువ చెప్పుడు కాదు నేను, కానీ మనం ఎక్కువ వాక్యంలో ఎదగాలి. ప్రతి ఒక్కరం మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి వాక్యంలో సెలవిస్తుంది. యెహోవాను ప్రతి విషయంలో ఆశ్రయించినప్పుడు ప్రతి మేలును పొందుకుంటాము. ప్రతిది మన హృదయంలో ఏదైతే తలంస్తామో అంతకంటే ఎక్కువ దేవుడు మేలు ఇస్తాడని నేను అనుభవపూర్వకంగా సంఘం ముందు నిలబడి చెప్పగలుగుతున్నాను. మరి మీరందరూ కూడా ప్రతి ఒక్కటి పొందుకోవాలని, మీరు కూడా అనుభవంతో దేవునిలో ఎదగాలని యవనస్తులకు, మరి స్త్రీల సమాజం, స్త్రీల వారికి, నాకంటే